తెలుగుదేశం అయినా కూడా ఇచ్చాం కదా మీకు. తెలుగుదేశం వాళ్ళు, జనసేన అయినా, బీజేపీ అయినా, సిపిఐ అయినా, సిపిఎం అయినా, ఏ పార్టీ అయినా ఇచ్చాం. కాబట్టి మేము అది మీకు ఇచ్చామనుకుంటే ఓటేయండి స్థానిక ఎన్నికల వరకు. అసెంబ్లీ ఎన్నికల్లో అప్పుడు చంద్రబాబు గారికి వేసుకోండి అని చెప్పారు వీళ్ళు. అది బాగా పనిచేసింది. డబ్బులు పంచారు, ఇద్దరు పంచారు, తెలుగుదేశం పంచింది, వీళ్ళు పంచారు. బట్ తెలుగుదేశం పంచిన డబ్బులు కొంతమంది పంచుకున్నారు, వైసీపీ పంచిన డబ్బులు నేరుగా వెళ్ళి ఓట్ల దగ్గర అక్కడ గెలిచారు. ఇందులో 10వ వంతు అరాచకం ఉంటుంది అక్కడ ఖచ్చితంగా. 10వ వంతు లేదా 30వ వంతు అనుకుందాం. ఏది ఏకగ్రీవాలకి ఇట్లాంటిది ప్రయత్నించారు కాబట్టి ఇప్పుడు 100% అంటే ఇవాళ ఇన్సిడెంట్లో 30% అక్కడ జరిగినట్టు. ఇవాళ నిన్న ఇక్కడ జరిగిందండి పులివెందుల్లోనూ, ఒంటిమిట్టలో. సరే పోలీసులు, మనం వైసీపీ వాళ్ళు చెప్పిన మాట నమ్మద్దు, తెలుగుదేశం వాళ్ళు చెప్పిన మాటే నమ్ముదాం. పోలీసులు నిజాయితీతో ఉన్నారు, బాధ్యతాయుతంగా ఉన్నారు, సంస్కారయుతంగా ఉన్నారు, ప్రణాళికాబద్ధంగా ఉన్నారు అన్నట్టు. వెరీ గుడ్. మరి దాంట్లో ఆ బ్యాలెన్స్ నిరూపించుకోవడం కోసమే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసిన కాసేపటికే రామ్ గోపాల్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. ఇటు వీళ్ళ ఎమ్మెల్సీ, అటు వాళ్ళది. గుడ్, మంచిది. బీటెక్ రవి ఎట్లుంటాడు అక్కడ? పులివెందు లోకల్ కాదు అక్కడ. ఎట్లున్నాడు అతను మరి?